ఇదిగోండి మిక్సీ పట్టేసాను. వాము అదే మనం వేయించిన వాము, పండుమిర్చి, నా చేతులు బాగా మండుతున్నాయండి, పడేస్తున్నాను. పండుమిర్చి అండ్ మాకు తప్పదు ఇంకా. ఇగోండి వెల్లుల్లి రెబ్బలు ఎంపిక చేయబడినవా ఇవన్నీ కూడానండి. అండ్ వీటితో పాటు ఇప్పుడు ఇగోండి ఏంటది వేయించిన వాము మాత్రం వేయలేదండి. ఈ వాము మనం వేయించలేదు కదా, ఫస్ట్ వేయించేటప్పుడు విడిచిపెట్టాం. ఇది మాత్రం యాడ్ చేయట్లేదండి. చూసారు కదా, అంటే టేస్ట్ ఉండదు, బాగోదు కూడాను. వేయించిన వాము అండ్ పండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, పీల్ తీసిన వెల్లుల్లి రబ్బలు, మూడికలు తీసిన పచ్చిమిర్చి అండ్ ఇగుండి లెమను. ఇగుండి చూసారు కదండి, లెమన్ యాడ్ చెప్తే అసలు ఎంపిక చేయబడిన లెమన్ తీసుకున్నానండి నేను. మంచిగా ఉన్నాయి చూసారు కదండి, బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఇవి ఈ ముద్దలో, మనం తెల్లపిండి ముద్దలు రాత్రి అంతా ఈరోజు ఈవినింగ్ మనం నానబెట్టేసి రేపంతా ఉంచేసి రేపు ఈవినింగ్ అంటే ఇగోండి ఇప్పుడు నేను ఈవినింగే ఇప్పుడు ఇది కలుపుతున్నాను. ఆ ముద్దలో మనం ఇప్పుడు ఇది ఈ మసాలా అండ్ ఇది కలిపేసి మిక్స్ చేసి, ఈ లెమన్ కానీ లేకపోయినట్లయితే రుచి ఉండదండి. అలానే వెల్లుల్లి రబ్బలు ఎక్కువ ఉండాలి. ప్లస్ ఎక్కువ అంటే మనకి కాస్త ఎక్కువ వేసుకుంటామండి. ఒక ఇన్ని వేసుకున్న దగ్గర మరొక 2 ఈ మాత్రం ఎక్కువ వేసుకుంటాం. అండ్ లెమన్ కంపల్సరీ మంచిగా జ్యూస్ ఉన్న లెమన్ తీసుకుంటామండి. చూసారు కదండి, జ్యూసీ లెమన్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ తెల్లపిండి ముద్దలు మనం కలిపేసి ఈ నైట్ అంతా ఉంచేస్తామండి. ఉంచేసినాక రేపు మార్నింగు మన పనులన్నీ అయిపోయినాక అంటే ఒక 7 to 9 మధ్యలో మనం చక్కగా ఉడియాలు 7 to 9కి ఇలా పెడితే ఎండ ఉంటుంది కదండి. మనకి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు 3 వంతులు ఆరిపోతాయండి, మంచిగా ఎండ ఉంటే. లేదంటే నెక్స్ట్ డే నుంచి మనం ఇంకా అలా పళ్ళెంలో పెట్టేసి ఉంచేసుకుంటామండి. చూసారు కదండి, ఇప్పుడు నేను పట్టుకెళ్తున్నానండి పైకి కలపడానికి. మేడ మీద అయితే మనకి గాలి చక్కగా గాలి వచ్చి బాగుంటుంది కదండి, చల్లగా ఉంటుంది. పైకి పట్టుకెళ్తున్నానండి అవన్నీ కూడా. పైన మేడ మీద కలుపుతానండి. చూసారు కదండి.